నమస్కారం. నేను డాక్టర్ సవితా రాథోడ్, వర్కింగ్ యాస్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, హైటెక్ సిటీ. సో నార్మల్లీ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎవ్రీ విమెన్ లో ప్రతి నెల అవుతుంది. నార్మల్ సైకిల్ లెంత్ అనేది 2 to 7 days అండ్ ఎవ్రీ 28 to 35 daysలో రావడం అనేది నార్మల్. ఇది నార్మల్ ట్రెండ్ కంటే ఎక్కువ రావడం కానీ, తొందరగా రావడం లేదా హెవీ బ్లీడింగ్ అవ్వడం అనేది అబ్నార్మల్. ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం కానీ, ఎక్కువ క్వాంటిటీలో బ్లీడింగ్ అవ్వడం, ఇవి అబ్నార్మల్. ఇది కాకుండా దేర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్, అంటే వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఈ మధ్యలో చాలా ఎక్కువ చూస్తున్నాము హార్మోన్ ఇంబ్యాలెన్స్. మెయిన్ కామన్ కాజెస్ పిసిఓడి అనేది. ఇంతకుముందు ఎప్పుడు పిసిఓడి అనేది వినలేము, కానీ ఇప్పుడు ఈ మధ్య చాలా కామన్గా వింటున్నాము. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్. బేసికలీ పిసిఓడి ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే రోజంతా కూర్చొని పని చేయడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, డయట్ చేంజెస్, దీనివల్ల రావడం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది పిసిఓడి కాజ్ చేస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. ఎనీ సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ, పిఐడి అంటాము, అంటే లోవర్ అబ్డామినల్ పెయిన్, అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్, దీనివల్ల కూడా సమ్టైమ్స్ అబ్నార్మల్ బ్లీడింగ్ ఉండొచ్చు. థర్డ్, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్. నార్మల్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం అనేది నార్మల్ కాదు, బట్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుందంటే దేర్ ఆర్ సమ్ కాంప్లికేషన్స్. అబార్షన్ అవ్వచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో ఉండడం కానీ, అండాశయంలో ఉండడం, అంటే గర్భసంచి కాకుండా వేరే పార్ట్లో ఉండడం, దానికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. దాంట్లో కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ప్రెగ్నెన్సీలో ఏదైనా మాయా ప్రాబ్లం ఉంటే దానివల్ల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. సో ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది నార్మల్ కాదు. ఎప్పుడైతే బ్లీడింగ్ కొంచెం కనిపించినా జాగ్రత్తలు చూసుకోవాలి అండ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అనదర్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మెడికేషన్స్. సపోజింగ్ ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు, హార్మోన్స్ కానీ లేదంటే బ్లడ్ థిన్నర్స్ అంటాము, ఫర్ ఎనీ రీజన్ ఏదైతే వాడతామో అబ్నార్మల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం, గర్భసంచిలో ప్రాబ్లం కానీ, గర్భాశయం మూతి దగ్గర సర్విక్స్ అంటాము, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. దీంట్లో మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒకటి ఫైబ్రాయిడ్, పాలిప్, ఎండోమెట్రియోసిస్. ఇవి కాకుండా క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ కానీ, అండాశయాల క్యాన్సర్ కానీ, ఇవి క్యాన్సర్స్ కూడా అబ్నార్మల్ బ్లీడింగ్తో ప్రెజెంట్ అవ్వచ్చు. అండ్ పోస్ట్ మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం, దాని తర్వాత కొంచెం అంతా బ్లీడింగ్ కనిపించినా అది అబ్నార్మల్. బట్ మోస్ట్ కామన్ కాజ్ పోస్ట్ మెనోపాజల్ విమెన్లో బ్లీడింగ్ అనేది డ్రై వెజైనా వల్ల అవుతుంది. సో కానీ 12 months బ్లీడింగ్ అవ్వకుండా మళ్ళీ ఎప్పుడైనా బ్లీడింగ్ అవుతే అది ఎప్పుడైనా చూపించుకోవాలి. సో ఇవి వేరియస్ కాజెస్ ఆఫ్ అబ్నార్మల్ వెజైనల్ బ్లీడింగ్ ఇన్ విమెన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.